ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. చాలామంది బాధల్లో ఉన్నప్పుడు వారి బాధలను చూసినప్పుడు వీళ్ళకెప్పుడూ బాధలే, వీళ్ళకెప్పుడు కష్టాలే, వీళ్ళకెప్పుడు రోగాలే, వీళ్ళకెప్పుడు గొడవలే, వీళ్ళకెప్పుడు అసమాధానాలే అని వాళ్ళని తృణీకరిస్తూ ఉంటాం, లేకపోతే వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మనం వెళ్ళినా దేవుడు మన విషయంలో విసుగుపడడు. పొరుగువాని ఇంటికి మాటి మాటికి వెళితే మనం చులకనైపోతాం, చులకనవుతాం కదా. అయితే దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మనల్ని చులకనగా చూడడు. మోషే అన్నాడు, మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా ఏ దేవుడు ఏ జనాంగానికి కూడా సమీపంగా లేడు. మన దేవుడు బాధపడు వాని బాధను తృణీకరించుడు. నీకున్న కష్టాలు, శ్రమలు, నీకున్న ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు వింటాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మన సమస్యలు మనం మనుషులకు చెబుతున్నప్పుడు 1-2 సార్లు వింటారేమో, కానీ మాటి మాటికి వినాలంటే వారు వినరు, విసుగుపడతారు. అందుకని దావీదు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి నా శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు. చూడండి, మనం చేయగలిగింది ఏంటి అంటే, మన సమస్యలు ఇతరులతో మాట్లాడటం కంటే కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని దావీదు అంటాడు, రాజుల చేతనైనను అధికారుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దు. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం, అధికారుల సహాయం వ్యర్థం. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అట్టే మనుషులు ధన్యులు. కనుక మనకు సహాయం అవసరమైనప్పుడు మనం మనుషుల వైపు కాకుండా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుడు నిన్ను గణపరుస్తాడే కానీ నిన్ను తృణీకరించడు. ఆయన బాధపడు వారి బాధను ఆయన తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. బాధపడు వారి బాధను చూసి తృణీకరించలేదు, ఆ బాధను చూసి ఆయన అసహ్యపడలేదు. చాలామందిని చూసి అసహ్యించుకుంటాం, ముఖానే తలుపేసిన రోజులు ఉంటాయి. మనం వేసి ఉంటాం, మనల్ని చూసి వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనతో సరిగా మాట్లాడిన వాళ్ళు కూడా, అంతకుముందు బాగా మాట్లాడి తర్వాత మాట్లాడలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా మార్పు చెందుతాయో ఎవరి చేతుల్లో లేవు. మనుషులు కనుక మార్పు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను బాధలో ఉన్నాను, నేను మనుషుల దగ్గరికి కంటే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నా గోడును దేవునికి తెలియచేయాలని ఆశపడి అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు నా ప్రార్థనను తృణీకరించలేదు. నా దేవుడు నన్ను చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. మనం ఇటు వస్తుంటే అటుపోవటం, ఇక్కడుండి ఎక్కడో ఉన్నానని చెప్పటం, సర్వసాధారణంగా నోరు తెరిస్తే నిజాల కంటే కూడా అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి. మనం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ఇక్కడ బాధపడుతున్నటువంటి వాణ్ణి దేవుడు చూసి అతన్ని తృణీకరించలేదు, అతన్ని అసహించుకోలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. అతను దేవునికి మొరపెడితే దేవుడు ఆలకించాడు. చూసారా, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత కృపోన్నతుడు మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు అన్నమాట. నీకు ఎటువంటి బాధలున్నా తృణీకరించడు, నిన్ను చూసి అసహ్యపడడు, నీకు ముఖాన్ని దాచడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అనేవాళ్ళు దాదాపు అలాగే ఉంటూ ఉంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఇశ్రాయేలు దేవుడు నరుడి కాదు, ఆయన దేవుడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట ఇస్తే మన జీవితాల్లో ఎప్పటికైనా సరే ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి హన్న తన కష్టకాలంలో తను ఏడుస్తూ దుఃఖాక్రాంతురాలై
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తుందంటే, నీ సేవకురాలనైనటువంటి నన్ను, నా శ్రమను చూసి నువ్వు మరొక జ్ఞాపకం చేసుకో. చాలామంది అంటూ ఉంటారు కదా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా ఇబ్బందులే, నేను ఎవరికీ నచ్చను, నన్ను అందరూ విడిచిపెట్టేసేసారు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, లేకపోతే అందరూ చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోలేకపోతున్నాను, దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడని చాలామంది నిరుత్సాహపడేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. అనేక సందర్భాల్లో మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ హన్నా ఏమంటుందంటే, నీ సేవకురాలనైనటువంటి నా శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నా యొక్క ప్రార్థన మీరు ఆలకించి నాకు ఒక కుమారుణ్ణి దయచేయి. అతడు పుట్టింది మొదలుకొని మంగళ కత్తి అతని తల మీదకు రాకోకుండా అతన్ని నేను నీకు ప్రతిష్ఠిస్తాను, అతన్ని నీకు ఇచ్చేస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటంటే, ఆమెకు సంతానం లేదు. ఆ సంతానం కొరకు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి కుమారుని దయచేయమని అడిగింది. ఆ ఇచ్చిన కుమారుణ్ణి నీ పరిచర్యకే నేను ఇస్తాను, నీ సేవకే నేను ఇస్తానని ఆమె మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడిను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. చూసారా, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే విత్తనము పొలంలో మనం విత్తిన వెంటనే మనం పంట కొయ్యలేం కనుక పంట కొయ్యడానికి కొంత టైం పట్టింది. ఆమె ప్రార్థన చేసింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, ఆమె కుమారుని గంది. యెహోవా దయ వలన నేను కుమారుని కంటినని అతనికి సమూయేలు అని పేరు పెట్టుకుంది. 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమూయేలుని దేవునికి ఆమె ప్రతిష్ఠించింది. దేవునికి ప్రతిష్ఠించి కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, యెహోవా వలన నాకు మహా సంతోషము కలిగింది, యెహోవా వలన నాకు మహాబలము కలిగింది అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. తర్వాత దేవుడు ఆమెకు ఎంతమంది బిడ్డలు ఇచ్చారో చూద్దామా. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను కందంట, 2 కుమార్తెలను కందట. అసలు ఆమెకి పిల్లలే లేరు, ఆమె గొడ్రాలు, అందరి చేత తృణీకరించబడి అసహించబడింది. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమెకి 6 బిడ్డలను ఇచ్చాడు. 3 కుమారులని 2 కుమార్తెలను ఇచ్చాడు కదా. సమూయేలు అయితే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. అందుకని గొడ్రాలు 7 పిల్లలను కానీ దాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. పుట్టించువాడిని అయిన నేను గర్భమును మూసేదనా, మీరు ఫలించాలి. మీరు గర్భ ఫలం విషయంలో, భూఫలం విషయంలో, మీ చేతి పనుల విషయంలో, మీ ఉద్యోగాల విషయంలో, మీ ఆరోగ్యాల విషయంలో, అన్ని విషయాల్లోనూ మీరు ఫలించాలి. దేవుడు ఫలింపజేసే దేవుడే కానీ ఉన్నది తీసేసుకునే దేవుడు కాదు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు హన్నా హృదయం నిండా దేవుని యొక్క మాటల చేత నింపబడ్డది. హన్నా దేవుని చిత్తానుసారంగా నడిపించబడింది. అన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె గొడ్రాలుతనాన్ని దేవుడు తొలగించేసి ఆమె గర్భాన్ని ముట్టి ఆమెకు కుమారుని దేవుడు అనుగ్రహిస్తే ఆ ఇచ్చిన కుమారుణ్ణి మొట్టమొదటిగా దేవునికి ఇచ్చేసేసింది. ఇంకోటి పుట్టినాక ఇద్దామని అని అనుకోలే. ఇచ్చేసేసిన తర్వాత దేవుని సన్నిధిలో కృతజ్ఞత హృదయంతో ప్రార్థన చేసింది.
యెహోవా వలన నాకు మహాబలం కలిగింది, నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆయన సైన్యములకు అధిపతి అని, ఆయన పరిశుద్ధుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన శ్రమపడు వారి శ్రమ నుంచి వారిని విడిపిస్తాడని చక్కని కృతజ్ఞత వచనాలతో ఆ సహోదరి హన్నా ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరలా ఆమెకు 3 కుమారుల్ని 2 కుమార్తెల్ని ఇచ్చాడు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అన్నాడు. వెదజల్లటం అంటే మనకు శక్తి లోపం లేకుండా మన దేవుని పరిచర్య విషయంలో మనం ముందుకు వస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి కావాల్సింది మనం ఇచ్చే ధనధాన్యాలు కాదు, కానీ ముందు మన హృదయం రిజర్వ్డ్గా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు ఏమైనా చేయాలి, ఎలాగైనా దేవుని కొరకు మనం బ్రతకాలి అనే ఒక తపన మనకి ఉండాలి. హన్నా కృతజ్ఞతా హృదయంతో దేవుని ఎలాగైతే స్తుతించిందో మనం కూడా ఆ విధంగా దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధమైన కృప దేవుడు మనకు దయచేయును గాక.